హైదరాబాద్లో కాల్పుల కలకలం రేగింది. డీసీపీపై దొంగలు కత్తితో దాడికి ప్రయత్నించారు. తోపులాట్లో డీసీపీ చైతన్య గన్మెన్ కింద పడిపోయాడు. దీంతో గన్మెన్ నుంచి డీసీపీ చైతన్య వెపన్ తీసుకుని సెల్ ఫోన్ స్నాచర్పై కాల్పులు జరిపారు. ఈ క్రమంలో 3 రౌండ్లు కాల్పులు జరిపారు చైతన్య. ఒక దొంగకి గాయమైంది. 2 బుల్లెట్లు అతని బాడీలోకి దిగాయి. హుటాహుటిన నాంపల్లి ఆసుపత్రికి తరలించారు ఆ దొంగని. మరోవైపు దొంగలపై డీసీపీ 2 రౌండ్లు కాల్పులు జరిపారని సిపి సర్జనర్ తెలిపారు. 2 దొంగల్లో ఒకరికి గాయాలైనట్లుగా వివరించారు. డీసీపీతో పాటు మిగతా సిబ్బంది క్షేమంగా ఉన్నారన్నారు సిపి సజ్జనార్. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధా, అసలు ఏం జరిగింది, వివరాలు తెలుస్తుంది అంటే కొంచెం మనకి క్లారిటీ లేదు ఇన్ఫర్మేషన్కి సంబంధించి. ఏమైనా క్లారిటీ వచ్చిందా? చక్రి, ఈ దీంట్లో ఒకటే విషయము, పోలీసుల పైన దొంగలు కాల్పులు జరపలేదు, దొంగలపైనే అదే చెప్తున్నాం. పోలీసులు దొంగల మీద కాల్పులు జరిపారు. దొంగలు దాడికి ప్రయత్నించారు. దొంగలు దాడికి ప్రయత్నించారు, కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పుడు పోలీసులు కాల్పులు జరిపారు. దట్స్ ద పాయింట్, రైట్? ఇది కరెక్ట్ పాయింట్. ఎందుకంటే నిజామాబాద్ ఘటన తర్వాత మనం చూసాము, దొంగని పట్టుకుని వెళ్తున్న సమయంలో కానిస్టేబుల్ పైన దాడి జరిపి చనిపోయిన ఘటన అనేది. ఇప్పుడు కూడా ఇదే సమయంలో ఇవాళ ఇక్కడ నుండి ఐపీఎస్ తో పాటు అతని గన్మెన్ అక్కడ నుండి వెళ్తూ ఉన్నారు. అప్పటికే అక్కడ దొంగలు హల్చల్ చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని గమనించి డీసీపీతో పాటు అతని గన్మెన్ డ్రైవర్ ముగ్గురు కలిసి అతను పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఏకంగా వాళ్ళపైన తిరగబడడం, అంటే మామూలుగా మనం చూస్తూ ఉంటాం, పోలీసులు ఎక్కడైనా సరే పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు వెంటనే వాళ్ళు సరెండర్ కావడం లేదా పారిపోవడం అనేది చేస్తుంటారు. కానీ ఎదురు తిరగడం అనేది చాలా తక్కువ స్థాయిలోనే జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు ఎవరైతే ఎదురు తిరిగిన 2 ఉన్నారో వీళ్ళు అసలు దొంగల, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ముందుగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ప్రస్తుతం పోలీసుల పైన ఉంది. వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ట్రీట్మెంట్ ముగిసిన తర్వాత వాళ్ళని విచారించే అవకాశం కనబడుతుంది. ఈ 2 కరడుగట్టిన దొంగలా లేదా వీళ్ళకి ఏమైనా ఉగ్రవాదం వైపు ఏమైనా లింకులు ఉన్నాయా, చైన్ స్నాచర్లా, ఎవరు అసలు వీళ్ళిద్దరు అనేది ముందుగా నిగ్గు తేల్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం ఆ పరిసర ప్రాంతాల్లో, విక్టోరియా గ్రౌండ్ కు సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇల్లును కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎవరైతే నిందితులు 2 ఉన్నారో వీళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో కూడా తనిఖీలు చేయడానికి 2 టాస్క్ ఫోర్స్ టీంలు ఇప్పటికే సిద్ధం చేసి వాళ్లకు ఇంటి వైపు కూడా వెళ్ళాయి. కాబట్టి వీళ్ళు ఎవరు అనేది తేలితే దీని వెనకాల ఎందుకు పోలీసులపై, అది కూడా ఏకంగా గన్మెన్ ఉన్న అధికారి వైపుకి తిరగబడడం అనేది ఇప్పటి వరకు రాధాకృష్ణ, మనము దొంగల్ని చూసినప్పుడు సాధారణంగా దొంగలు ఎవరైనా కానీ దొంగతనం వరకే కన్ఫైన్ అవుతారు. సాధారణ ప్రజల మీద ఎప్పుడైనా ఒక్కోసారి దాడులు చేస్తూ ఉంటారు. అంటే వీక్గా ఉన్నప్పుడు, లేదంటే జనాలు తక్కువగా ఉన్నప్పుడు, ఒకరిద్దరు ఉన్నప్పుడు ఇలా ఒక రద్దీ ప్రాంతంలో పోలీసుల్ని టార్గెట్ చేసి, వెపన్స్ ఉన్న పోలీసుని టార్గెట్ చేసి ఎంత ధైర్యంగా తెగబడి ఈ విధంగా దాడులు చేయడం అనేది అసలు మనం ఎప్పుడు గతంలో గమనించలేదు. ఏ టెర్రరిస్ట్లో లేకపోతే ఏ హత్యలు చేసిన వాళ్ళు, ఏ కరడుగట్టిన నేరస్తులో ఇట్లాంటి దాడులు చేస్తే అనుకోవచ్చు. కానీ ఒక సాధారణ సెల్ ఫోన్ స్నాచర్ ఇట్లా కత్తులతో దాడి చేయడం, అది ఒక పోలీసుల మీద ఎంత ధైర్యంగా దాడి చేయడం నిజంగా స్ట్రేంజ్గా అనిపిస్తోంది. ఖచ్చితంగా చక్రి, ఇప్పటి వరకు హైదరాబాద్ లో ఇలాంటి ఘటన జరగలేదు. దొంగలు ఏకంగా పోలీసులపైకి, ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ అధికారి ఎవరు అనేది వాళ్ళు ఈజీగా గుర్తుపడతారు. ఎందుకంటే ఎస్ఐ ఎవరు, ఇన్స్పెక్టర్ ఎవరు, ఏసీపీ ఎవరు అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది. ఒక గన్మెన్ ఉన్నాడంటే ఖచ్చితంగా పై స్థాయి అధికారి అనేది వాళ్ళకి తెలుసు. ఎందుకంటే పాత నేరస్తులు కాబట్టి వీళ్ళకు ఎవరు ఏందనేది తెలుసు. అయినా కానీ వీళ్ళు అంత ధైర్యంగా అధికారి పైకి దాడికి దిగడం, గన్మెన్ అక్కడ ఉన్నా కూడా, గన్మెన్ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఈ విధంగా దాడికి పడడం అనేది నిజంగా వీళ్ళు కరడుగట్టిన నేరస్తులుగానే మనం భావించాలి. వీళ్ళ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత మనకు వీళ్ళ నేర చరిత్ర ఏందనేది తెలిసే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు చైన్ స్నాచర్స్ తో పాటు సెల్ ఫోన్ స్నాచర్లు గానీ తెలుస్తుంది. కానీ నిజంగా వీళ్ళు ఆ స్నాచర్స్ ఏనా లేదా వీళ్ళ వెనకాల ఏమైనా ఉగ్రవాద కోణం ఉందా, ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నారా? ఎందుకంటే అంత ఈజీగా పోలీసులపై దాడి చేసే ఛాన్స్ అయితే ఎక్కడా ఉండదు. కాబట్టి వీళ్ళ వెనక బ్యాక్గ్రౌండ్ ఏందనేది తెలిస్తే పోలీసులు మిగతా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనబడుతుంది. ఎంతమంది రాదా అంటే ఇప్పుడు ఒకతనైతే దొరికాడు, గాయాలయ్యాయి, అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అసలు మామూలుగా ఎంతమంది ఉన్నారు అక్కడ? ఎవరు తప్పించుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అక్కడ? పోలీసులు అంటే ఇప్పుడు ప్రస్తుతం సంఘటనా స్థలంలో ఉన్న పోలీసులు కావచ్చు, మనకి కమిషనర్ చెప్తున్న దాని ప్రకారం కూడా కేవలం 2 ఉన్నారనేది చెప్తున్నారు. ఆ 2 పైకే 2 రౌండ్లు కాల్పులు జరిపారు. ఆ 2 రౌండ్ల కాల్పుల్లో ఒకటి గాల్లోకి అంటే పక్కకి దూసుకొని వెళ్ళింది, ఒకటి మాత్రం అతని దొంగకు శరీరంలోకి దూసుకొని వెళ్ళింది. అతన్ని వెంటనే ఆ కేర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి అవసరమైన ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు. అతనికి ఎలాంటి ప్రాణహాని లేదని చెప్తున్నారు. ఇంకొక దొంగ కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారనేది కూడా కొద్దిసేపటి క్రితమే ఒక క్లారిటీ కూడా రావడం జరిగింది. కాబట్టి వాళ్ళని ప్రస్తుతం ఎవరైతే పోలీసుల అదుపులో ఉన్నారో నిందితుడు, అతన్ని విచారిస్తున్నారు. అలాగే ఇతని ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత కూడా ఇతన్ని కూడా విచారించే అవకాశం కనబడుతుంది. రాధాకృష్ణ, యూజువల్ గా బెదిరించడానికి ఫస్ట్ గాల్లో కాల్పులు జరుపుతారు, హెచ్చరిస్తారు, గాల్లో కాల్పులు జరుపుతారు. అయినా కూడా మాట వినకపోతే నేరుగా కాల్పులు జరుపుతారు, కాళ్ళ మీదకో ఎక్కడో కాల్పులు జరుపుతారు.
ఇది కదా ప్రొసీజర్. అంటే అది మీరు చెప్పేది ఎవరైతే దొంగలు పారిపోయే సందర్భంలో ముందుగా వాళ్ళని పట్టుకోవడానికి పరిగెడుతున్న సందర్భంలో పోలీసులకు చిక్కలేదు అనుకోండి, అప్పుడు ముందుగా వాళ్ళని హెచ్చరికలు జారీ చేస్తారు, పారిపోతే కాల్పులు జరుపుతామని. ఆ తర్వాత కూడా ఆగకపోతే అప్పుడు మొదటి రౌండ్ గా గాల్లోకి కాల్పులు జరుపుతారు. అప్పటికి ఆగకపోతే కాళ్ళకి మాత్రమే కాల్పులు జరుపుతారు. అది పోలీసులకు సంబంధించిన వెపన్ యూజ్ చేసేటప్పుడు ఉన్న ప్రోటోకాల్ వాళ్ళకి. అందులో భాగంగా ఇక్కడ జరుగుతున్న ఘటనలో మాత్రం అక్కడ వీళ్ళకి హెచ్చరికలు జారీ చేసే సందర్భం లేదు. ఏకంగా వాళ్ళిద్దరు కూడా పోలీసులపైకే దాడి చేయడానికి వచ్చారు. దీంతో ప్రాణరక్షణ కోసం, ఆత్మరక్షణ కోసం ఈ కాల్పులు జరిపారు. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రాధాకృష్ణ. సో దొంగ పాత నేరస్తుడే అని తెలుస్తోంది, దొంగపై పలు కేసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. స్టిల్ ఇట్స్ స్ట్రేంజ్ థింగ్. దొంగలు పోలీసు ఎవరో తెలిసి, పోలీసు బలం తెలిసి పోలీసుల మీదకే నేరుగా కత్తితో దాడి చేయడానికి రావడం అనేది ఒక స్ట్రేంజ్ థింగ్. ఇన్వెస్టిగేషన్లో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఆత్మరక్షణార్థం పోలీసులు దొంగల మీద కాల్పులు జరిపారు. ప్రస్తుతం దొంగకి భుజానికి, ఛాతికి షూట్లో గాయాలైనట్టుగా తెలుస్తోంది. అతనికి ట్రీట్మెంట్ జరుగుతోంది. ఇన్వెస్టిగేషన్లో ఇంకా పూర్తి వివరాలు